everyone. I'm Dr. Aparna, neonatologist, clinical director neonatology, senior consultant at Kim's Cuddles. Pregnancy అనేది ఎప్పుడు ఒక కపుల్కి మచ్ యాంటిసిపేటెడ్ అండ్ హ్యాపీ న్యూస్ ఉంటుంది. Now when a couple gets the confirmation that the lady is pregnant, ఏమేం కేర్ తీసుకోవాలి, ఇది ట్రైమిస్టర్ వైజ్ మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ట్రైమిస్టర్లో ఏమేం కేర్ తీసుకోవాలి, ఏమేం ఇంపార్టెంట్. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ ఫ్రమ్ 0 to 12 weeks. సో ఈ టైంలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అనేది కన్ఫర్మేషన్ ఆఫ్ ద యూట్రైన్ ప్రెగ్నెన్సీ. సో హెచ్సిజీ యూరిన్ టెస్ట్ అనేది అందరూ కామన్లీ ఇప్పుడు ఇంట్లోనే చేయగలుగుతున్నారు. సో హెచ్సిజీ యూరిన్ టెస్ట్ పాజిటివ్ వస్తే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ ఉంది అనేది తెలుసుకోవచ్చు. కానీ ఈ ప్రెగ్నెన్సీ అనేది యూట్రైన్ ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎర్లీ స్కాన్ హెల్ప్ చేస్తుంది. సో ఇది ఎందుకంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లేదు, దిస్ ఈజ్ అ ప్రెగ్నెన్సీ విత్ ఇన్ ద యూట్రస్. సో ఫీటస్ ఎంబ్రియో అనేది యూట్రస్ లోపలనే ఫామ్ అయింది. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ట్యూబ్, ఇట్ ఈస్ నాట్ ఇన్ ది అబ్డమన్, ఇట్ ఈస్ నాట్ అవుట్ సైడ్ ద యూట్రస్ అని తెలుసుకోవడానికి ఫస్ట్ స్కానింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫేస్లో ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ టు బీ టేకెన్ కేర్ అనేది ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్. సో సప్లిమెంట్స్ వైజ్ ఆర్ మెడిసిన్స్ వైజ్ ఏది చాలా ఇంపార్టెంట్ అంటే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్. ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ఏంటి? ఇట్ ఈస్ అ వైటమిన్, ఇట్స్ అ వాటర్ సాల్యుబుల్ వైటమిన్. ఫోలిక్ యాసిడ్ అనేది మన సెల్స్ లోపల న్యూక్లియర్ డివిజన్కి చాలా యూస్ఫుల్ వైటమిన్. సో సెల్ డివిజన్కి ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఫోలిక్ యాసిడ్ లెవెల్స్ తక్కువ ఉండడం అనేది బేబీకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ అని ఒక రకాలు బర్త్ డిఫెక్ట్కి ప్రీడిస్పోజ్ చేస్తుంది అని స్టడీస్లో మనకి క్లియర్లీ తెలుస్తుంది. సో ఎవ్రీ మదర్ షుడ్ బి సప్లిమెంటెడ్ విత్ ఫోలిక్ యాసిడ్. ఎప్పుడు అంటే నాట్ ఫ్రమ్ ద టైమ్ దట్ షీ నోస్ అబౌట్ ది ప్రెగ్నెన్సీ, ఈవెన్ బిఫోర్, ఈవెన్ ప్రెగ్నెన్సీ ముందు, కన్సీవ్ అవ్వడానికి ఒక 1 month ముందు నుంచి అండ్ కన్సెప్షన్కి 3 months తర్వాత వరకు, అంటే ఈ 4 months పీరియడ్లో ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ సప్లిమెంటేషన్. ఇది వెస్ట్రన్ కంట్రీస్లో అంతా ఈ ఫోలిక్ యాసిడ్ ప్రొవైడ్ చేయడానికి ఏం చేస్తున్నారంటే ఈవెన్ వీట్, గోధుమ ఫ్లోర్కి ఫోలిక్ యాసిడ్తో ఫార్టిఫై చేస్తున్నారు. అంటే మనం అందరికీ రెగ్యులర్గా అయినా కొంచెం ఎక్కువ ఇంటేక్ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. అలా బ్రాడ్ లెవెల్లో పబ్లిక్ సీరియల్ సప్లిమెంటేషన్, ఫార్టిఫికేషన్ అనేది చేస్తే ఇది కూడా చాలా ఎక్సలెంట్ ఐడియా. బికాస్ ఇప్పటికి కూడా చాలా చిన్న చిన్న ప్లేసెస్లో ఈ ఫోలిక్ యాసిడ్కి ఇంపార్టెన్స్ ఎంత ఉంది అనేది మనం అవేర్నెస్ స్ప్రెడ్ చేయలేకపోతున్నాం. సో చాలా మదర్స్కి ఇండియాలో ఇప్పుడు కూడా ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ అనేది లేదు, వాళ్ళకి తెలియకుండా ప్రెగ్నెన్సీ అయ్యేటప్పుడు దెన్ దే స్టార్ట్ టేకింగ్ ఫోలిక్ యాసిడ్. అప్పటికి బేబీది క్రిటికల్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ అనేది ఆల్రెడీ డెవలప్ అయి ఉండొచ్చు. సో ఈ ఫోలిక్ యాసిడ్ అనేది చాలా కాన్షియస్గా ఎవరెవరి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఆ ఫేస్లో మొత్తం ఫోలిక్ యాసిడ్ ఎవ్రీడే తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇది ఎంత తీసుకోవాలంటే 0.4 mg అనేది ప్రివెంటివ్ డోస్ అంటాం. సో ఇన్ కేస్ ఒక ఫ్యామిలీలో ఆల్రెడీ ఒక న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ హిస్టరీ ఉంది అంటే ఈ డోస్ అనేది కొంచెం ఎక్కువ డోస్ ఇవ్వాల్సి వస్తుంది, అప్ టు 4 mg పర్ డే ఇస్తాం. అదర్వైజ్ ఒక రెగ్యులర్ ప్రెగ్నెన్సీలో 0.4 mg ఫోలిక్ యాసిడ్ అనేది సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది కొన్ని ఎసెన్షియల్ టెస్ట్స్, కొన్ని ఎసెన్షియల్ ఎవాల్యుయేషన్. సో ఫస్ట్ చెకప్కి వెళ్ళేటప్పుడు కొన్ని ఎసెన్షియల్ థింగ్స్, ఎగ్జామినేషన్స్ అనేది డాక్టర్స్ చేస్తారు. ఏమేమి చేస్తారు? ఫిజికల్ హెల్త్, హార్ట్ రేట్, పల్స్, బ్లడ్ ప్రెషర్ అనేది చెక్ చేస్తారు. హైట్, వెయిట్ ఇవంతా చెక్ చేసుకోవాలి. సో ఒక రెగ్యులర్ ప్రెగ్నెన్సీలో యూజువలీ 10 నుంచి 12 kgs అనేది వెయిట్ పెరుగుతుంది, మదర్కి ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ వెయిట్ గెయిన్ స్టార్ట్ అవ్వముందు ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్ అనేది ఎంత ఉంది, ప్రీ ప్రెగ్నెన్సీ హైట్ ఎంత ఉంది, బాడీ మాస్ ఇండెక్స్ BMI అనేది ఎంత ఉంది అనేది తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే ఆ బేబీ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది టు సమ్ ఎక్స్టెంట్ మనం తెలుసుకోవచ్చు. దెన్ బీపీ చాలా ఇంపార్టెంట్ పారామీటర్. వై? బికాజ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అప్ టు 20 to 25% లేడీస్ కెన్ డెవలప్ జెస్టేషనల్ హైపర్టెన్షన్. అంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ హైపర్టెన్సివ్ డిసార్డర్స్ అనేది ఒక బ్రాడ్ గ్రూప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. కానీ ఇది క్రానిక్ హైపర్టెన్షన్ అంటే ముందు నుంచి బీపీ ఉన్న కండిషన్కి దీనికి మనం డిఫరెన్స్ తెలుసుకోవాలి. సో బీపీ అనేది ఫస్ట్ చెకప్లో కూడా డెఫినెట్లీ కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. దెన్ అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది లైఫ్ స్టైల్ అండ్ న్యూట్రిషన్. సో ఫస్ట్ చెకప్లోనే ఇవంతా చెకప్స్ అయిన తర్వాత ఒక స్క్రీనింగ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి బేబీ యూట్రస్లోనే బేబీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అనేది తెలుసుకున్న తర్వాత
నెక్స్ట్ మదర్ ఏమేమి డయట్ తీసుకోవాలి, ఎలా జనరల్ కేర్ తీసుకోవాలి, లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఎలా చూసుకోవాలి అనేది చెప్తారు మీకు డాక్టర్స్. సో వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ టు బీ డన్, ఏమేమి ఎక్సర్సైజెస్ చేస్తే నార్మల్ డెలివరీస్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ యోగా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ మెడిటేషన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ గుడ్ డయట్, హెల్తీ డయట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఆల్ దీస్ థింగ్స్కి అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. Not only the physical health, the emotional health, the mental health during pregnancy is also very important. So every couple needs to know, both the husband and the wife need to know that any pregnancy అనేది ఇన్హెరెంట్లీ ఒక స్ట్రెస్ఫుల్ ప్రాసెస్, అంత బాగుండాలి అని ఇన్హెరెంట్లీ ఒక స్ట్రెస్ ఉంటుంది. బాడీలో చాలా చేంజెస్ ఆ మదర్కి అవుతూ ఉంటాయి. బ్లడ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఇంక్రీజ్ అవుతుంది, మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు, బీపీస్ పెరగచ్చు. సో దీంతో పాటు మదర్కి ఆ బేబీ ఎలా ఉంటుంది, ప్రెగ్నెన్సీ టైంలో ఎలా ఉంటుంది అని చాలా భయం అండ్ స్ట్రెస్, ఎమోషనల్ టర్మాయిల్ ఉంటుంది. ఈ ఫేస్లో మదర్స్కి ఫ్యామిలీ చాలా సపోర్టివ్గా ఉండాలి. ఎట్లాంటి సడన్ స్ట్రెస్ లేకుండా మనం డెఫినెట్లీ చూసుకోవాలి. వాళ్ళకి రెగ్యులర్ ఆక్యుపేషన్ వర్క్ అన్నది యాజ్ పర్ దేర్ టాలరెన్స్ డెఫినెట్లీ కంటిన్యూ చేసుకోవచ్చు. సో వర్క్ యాజ్ వెల్ as ఫిజికల్ యాక్టివిటీ ఎంత లేడీ టాలరేట్ చేయగలుగుతున్నారో, ఆ మదర్ టాలరేట్ చేయగలుగుతున్నారో అంత డెఫినెట్లీ కంటిన్యూ చేయొచ్చు. సో ఆఫీస్కి వెళ్ళడం రావడం ఒక ప్రాబ్లం లేదు, ఆర్ జెంటల్ ఫిజికల్ యాక్టివిటీ చేయడం కూడా ఒక ప్రాబ్లం లేదు. కానీ వెన్ ఎవర్ షీ ఫీల్స్ ఎగ్జాస్టెడ్ అండ్ స్ట్రెస్డ్, దెర్ షుడ్ బీ అ ఫెసిలిటీ వేర్ షీ కెన్ టేక్ సమ్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్. అట్లాగే taking jobs which may involve lot of physical labor and standing for long time, ఎస్పెషలీ ఒక రోజులోనే 3-4 అవర్స్కి ఎక్కువసేపు నుంచుండి పని చేయడం అనేది ప్రిఫరబుల్లీ అవాయిడ్ చేసుకోవాలి. కమింగ్ టు ద రోల్ ఆఫ్ ఎసెన్షియల్ వ్యాక్సినేషన్స్. సో 2 ఇంపార్టెంట్ వ్యాక్సినేషన్స్ అనేది యూజువలీ సెకండ్ ట్రైమెస్టర్లో 16 to 20 వీక్స్లోనే ఇస్తారు. ఒకటి టెటనస్ టాక్సాయిడ్ ఇంజెక్షన్, ఇది 2 డోసెస్ ప్రెగ్నెన్సీలో తీసుకోవాలి. ఇంతకుముందు 2 డోసెస్ టీటీఏ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు సెకండ్ డోస్ టీటీ ప్లేస్లో బూస్టరిక్స్ అంటే టీరాప్ అని ఒక వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. ఇందులో టెటనస్ మాత్రం కాకుండా డిఫ్తీరియా, వూపింగ్ కాఫ్కి కూడా ప్రొటెక్షన్ వస్తుంది. ఇది కాకుండా 2 అదర్ ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్ వీ షుడ్ నో ఇస్ ద రోల్ ఆఫ్ ఫ్లూ వ్యాక్సినేషన్. సో ప్రెగ్నెన్సీ అప్పుడు ఫ్లూ వ్యాక్సినేషన్ ఇవ్వడం అనేది అనవసరంగా వైరల్ న్యూమోనియాస్ నుంచి రిస్క్ నుంచి మదర్ని సేవ్ చేస్తుంది. అట్లాగే ఇప్పుడు రీసెంట్లీ వీ ఆల్ హ్యావ్ సీన్ అండ్ ఎక్స్పీరియన్స్ ది వేవ్ ఆఫ్ కోవిడ్ పాండమిక్ విత్ కోవిడ్-19 ఇన్ఫెక్షన్. సో ఈ కరోనా వైరస్కి కూడా వ్యాక్సిన్స్ మనకి వచ్చాయి. అండ్ ఇప్పుడు రైట్ నో ఇండియాలో ఉన్న వ్యాక్సిన్స్ కోవిషీల్డ్ యాజ్ వెల్ as కోవాక్సిన్, ఇవి 2 వ్యాక్సిన్స్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా సేఫ్లీ తీసుకోవచ్చు అని ఇప్పుడు చాలా ఎవిడెన్స్ అండ్ స్టడీస్ డేటా మనకి ఉన్నాయి. సో ఇవన్నీ ఎసెన్షియల్ వ్యాక్సినేషన్స్ అయిందా అనేది చెక్ చేసుకోవాలి. దీంతో పాటు ఎంఎంఆర్ వ్యాక్సినేషన్, ఇది ప్రెగ్నెన్సీ అప్పుడు ఎప్పుడు తీసుకోవద్దు, బట్ ప్రెగ్నెన్సీకి ముందే మీసిల్స్, మమ్స్ అండ్ రుబెల్లా వ్యాక్సినేషన్, ఇది యూజువలీ చిల్డ్రన్ 9 months, 15 months అండ్ అగైన్ స్కూల్ ఎంట్రీ 4 to 6 yearsలో 3 డోసెస్ ఇస్తారు. ఒకవేళ ఒక మదర్కి ముందే చైల్డ్హుడ్ అప్పుడు ఈ వ్యాక్సిన్ ఇవ్వలేదు అనుకోండి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయ ముందే ఎంఎంఆర్ వ్యాక్సిన్ కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే పర్టికులర్లీ రుబెల్లా, మీసిల్స్, మమ్స్ అండ్ రుబెల్లా అనేది జర్మన్ మీసిల్స్ అంటాం. ఒకవేళ బై ఛాన్స్ ఈ వ్యాక్సిన్ తీసుకోకుండా ఈ రుబెల్లా ఇన్ఫెక్షన్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 monthsలో వచ్చిందంటే ఆ మదర్కి, ఆ ఇన్ఫెక్షన్ చాలా మైల్డ్గా వస్తుంది, పోతుంది. మనకి సిమ్టమ్స్ కూడా సమ్టైమ్స్ బయట తెలియకపోవచ్చు, 1-2 days ఫీవర్ ఉంటుంది, కొంచెం శరీరంలో ర్యాష్ రావచ్చు. కానీ ఫీటస్కి ఈ రుబెల్లా అనేది కంజనిటల్ రుబెల్లా సిండ్రోమ్ అని ఒక మేజర్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేయగలుగుతుంది. సో ఇది ప్రివెంట్ చేయడానికి ఈ వ్యాక్సినేషన్ కంపల్సరీలీ బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ తీసుకోవాలి. సో 4 vaccines, MMR ఈవెన్ బిఫోర్ ప్రెగ్నెన్సీ, అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ tetanus toxoid as well as boosterix, flu vaccination, and wherever not taken COVID vaccination, ఇవంతా తీసుకోవాలి. Now coming to the role of another important area. సో ఇంకొక ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే బ్లడ్ గ్రూప్. ఎవ్రీ మదర్కి ప్రెగ్నెన్సీ టైం ముందే అండ్ అట్లీస్ట్ అప్పటి వరకు తెలియకుండా ప్రెగ్నెన్సీ ఫస్ట్ విజిట్లో బ్లడ్ గ్రూప్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇది ఎందుకంటే RH నెగటివ్ మదర్స్, సో కొన్ని మదర్స్కి బ్లడ్ గ్రూప్ నెగటివ్ ఉంటుంది. ఇది ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ RH నెగటివ్ లేడీకి ఒకవేళ హస్బెండ్ గ్రూప్ RH పాజిటివ్ ఉందనుకోండి, చాలా మందిలో ఇండియాలో RH పాజిటివ్ గ్రూప్ వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో ఆల్మోస్ట్ 90%, 85% ఆఫ్ అవర్ పాపులేషన్ RH పాజిటివ్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ A పాజిటివ్, B పాజిటివ్, O పాజిటివ్, AB పాజిటివ్ ఇట్లాంటిది. సో ఒకవేళ ఆ మదర్ RH నెగటివ్ గ్రూప్ మదర్ అంటే లైక్ O నెగటివ్, A నెగటివ్, B నెగటివ్ ఆర్ AB నెగటివ్,
అండ్ ద హస్బెండ్ ఇస్ పాజిటివ్ గ్రూప్, ఆ బేబీ అనేది ఎయిదర్ నెగటివ్ గ్రూప్ ఉండొచ్చు లేదంటే పాజిటివ్ గ్రూప్ ఉండొచ్చు. ఒకవేళ బేబీ పాజిటివ్ గ్రూప్ ఉంటే మదర్ శరీరంలో ఉన్న యాంటీబాడీస్ అనేది బేబీ బ్లడ్లో ఉన్న RH పాజిటివ్ బ్లడ్ గ్రూప్ యాంటీజెన్ పాజిటివ్ బ్లడ్ సెల్స్ని అటాక్ చేయొచ్చు. ఇది యూజువలీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు తెలియకపోవచ్చు, అంటే అంత హై లెవెల్స్ ఆఫ్ యాంటీబాడీ ప్రొడక్షనే అయి ఉండదు. కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ ఆర్ సబ్సిక్వెంట్ ప్రెగ్నెన్సీలో ఒకవేళ మనం ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవట్లేదు, యాంటీడీ ఇంజెక్షన్స్ ఇవ్వలేదంటే ఈ యాంటీబాడీ లెవెల్స్ ఎక్కువ లెవెల్స్లో ప్రొడ్యూస్ అవ్వచ్చు. ఈ యాంటీబాడీస్ ద్వారా బేబీ రెడ్ బ్లడ్ సెల్స్ బ్రేక్ డౌన్ అవుతుంది. దానివల్ల బేబీస్కి పుట్టిన తర్వాత హై లెవెల్ ఆఫ్ జాండిస్ అండ్ అనీమియా అండ్ పుట్టే ముందు కూడా సమ్టైమ్స్ చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు. ఇది అంతా ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేయాలి, అట్లీస్ట్ బ్లడ్ గ్రూప్ అనేది డెఫినెట్లీ తెలుసుకోవాలి. బ్లడ్ గ్రూప్ తెలుసుకుంటే రెగ్యులర్ ICT లెవెల్స్ అనేది చెక్ చేస్తారు. ఇండైరెక్ట్ కూమ్స్ టెస్ట్ అనేది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ చెక్ చేస్తారు. ఈ టెస్ట్ ద్వారా మదర్ శరీరంలో యాంటీబాడీస్ ఆల్రెడీ ప్రొడ్యూస్ అయ్యిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ యాంటీబాడీ పాజిటివ్ అనేది వస్తే దెన్ అల్ట్రాసౌండ్లో బేబీకి యాంటీబాడీస్ వచ్చి ఎఫెక్ట్ చేసినట్టు ఏమైనా ఎవిడెన్స్ ఉందా అనేది మనం తెలుసుకోవచ్చు. అండ్ ఫైనలీ ఇఫ్ దెర్ ఇస్ నో ఎవిడెన్స్ ఆఫ్ ఐసో ఇమ్యునైజేషన్, యాంటీబాడీ ప్రొడక్షన్ ఏమీ రాలేదంటే అట్లీస్ట్ బేబీ డెలివరీ టైంలో యాంటీబాడీస్ మళ్ళీ ప్రొడక్షన్ అవ్వకుండా చూసుకోవడానికి యాంటీ-డి ఇంజెక్షన్స్ అనేది ఇస్తారు. సో ఇది కంపల్సరీలీ ఇఫ్ మదర్ ఇస్ RH నెగిటివ్ గ్రూప్ అండ్ బేబీ ఇస్ RH పాజిటివ్ గ్రూప్ దెన్ డెలివరీకి 72 hours లోపలనే ఈ ఇంజెక్షన్స్ అనేది ఇవ్వాలి. ఇదంతా మనం ప్లాన్ చేసుకోవాలంటే ఫస్ట్ విజిట్ నుంచే మదర్స్ బ్లడ్ గ్రూప్ అనేది తెలుసుకోవాలి. సో ది ఇంపార్టెంట్ కన్సిడరేషన్స్ ఆర్ ది ఇంపార్టెంట్ రీజన్ ఫర్ యాంటీనేటల్ చెకప్స్ ఇన్ ది ఫస్ట్ ట్రైమెస్టర్ ఆర్ కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ 1 అండ్ ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ అనేది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లేదు, యూట్రస్కి బయట ప్రెగ్నెన్సీ వెళ్ళలేదు అని తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఇంపార్టెంట్. సో యూరిన్ టెస్ట్ మాత్రం సరిపోదు, అల్ట్రాసౌండ్ కూడా ఇంపార్టెంట్. నెంబర్ 2, ది అప్రోప్రియేట్ న్యూట్రిషనల్ మల్టీవైటమిన్ సప్లిమెంటేషన్స్, పర్టికులర్లీ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్. థర్డ్, physical examination, height, weight, body mass index, blood pressure check during pregnancy. Fourth important thing is to know mother's blood group and urine test kuda first pregnancy lone run chesestaru. Another important consideration, vaccination in pregnancy manam discuss chesam, em vaccines తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి. సో ఇవంతా ఇంపార్టెంట్ థింగ్స్ అనేది ఫస్ట్ ట్రైమెస్టర్ యాంటీనేటల్ చెకప్స్ యాంటీనేటల్ కేర్లో మనకి కవర్ అవుతుంది. సెకండ్ ట్రైమెస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మనం ఏమేం కేర్ తీసుకోవాలి. సో ఈ ఫేజ్లో ఇంపార్టెంట్ కన్సిడరేషన్స్, ఒకటి కాల్షియం సప్లిమెంటేషన్. సో కాల్షియం లెవెల్స్ అనేది చాలామంది ఇండియన్ మదర్స్కి తక్కువ ఉంటుంది, డైరీ ఇంటేక్ ట్రెడిషనలీ తక్కువే ఉంటుంది, అది కాకుండా కాల్షియం రిచ్ ఫుడ్ ఇంటేక్ కూడా తక్కువ ఉండొచ్చు. సో ఈ కాల్షియం లెవెల్స్ అనేది సరిపోకుండా మదర్స్కి బీపీ పెరగడానికి, హైపర్ టెన్సివ్ డిజార్డర్స్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో బీపీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ ప్రివెన్షన్లో కాల్షియం సప్లిమెంటేషన్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. సో ఈ కాల్షియం అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆల్మోస్ట్ 500 mg నుంచి 1500 milligrams per day, అంటే 1.5 grams ఆఫ్ కాల్షియం పర్ డే వరకు ఇవ్వచ్చు అంటున్నారు. సో ప్రతి ఆబ్స్టెట్రిషియన్ డాక్టర్ మీకు కన్సల్టేషన్లో ఎంత కాల్షియం తీసుకోవాలి, అది ఎప్పుడెప్పుడు తీసుకోవాలి అనేది అడ్వైస్ చేస్తారు. ఇది మాత్రం కాకుండా కాల్షియం రిచ్ ఫుడ్, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, డైరీ ప్రోడక్ట్స్, రాగి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఇవంతా డెఫినెట్లీ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ అవర్ డయట్. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది వ్యాక్సినేషన్స్ డ్యూరింగ్ సెకండ్ ట్రైమెస్టర్, టెటనస్ టాక్సాయిడ్ 2 doses అండ్ ఫ్లూ ఇంజెక్షన్స్. సో ఇందులో టెటనస్ టాక్సాయిడ్ ఇంజెక్షన్ అనేది ఎందుకు మనం ఇస్తున్నాము అంటే టెటనస్ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయడానికి. మదర్స్కి ఈ ఇంజెక్షన్ అనేది ఆల్రెడీ వాళ్ళు చైల్డ్హుడ్లో, వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే ఇచ్చినట్టు ఉంటారు, కానీ ఇది మళ్ళీ రిపీట్ చేయడానికి ఉన్న రీజన్ అనేది నియోనేటల్ టెటనస్ని ప్రివెంట్ చేయడానికి. అంటే బేబీ పుట్టిన వెంటనే బేబీకి టెటనస్ యాంటీబాడీస్ లెవెల్స్ అనేది తక్కువ ఉండొచ్చు. ఇది ప్రివెంట్ చేయడానికి మదర్స్కి ప్రెగ్నెన్సీ అప్పుడే మళ్ళీ టెటనస్ ఇంజెక్షన్ అనేది రిపీట్ చేస్తారు. సో ఇది మోర్ ఆఫ్ ప్రివెంటింగ్ టెటనస్ ఫర్ ద బేబీ. అలాగే ఇప్పుడు రికమెండేషన్స్లో ఏం చెప్పారంటే సెకండ్ డోస్ ఆఫ్ టెటనస్ టాక్సాయిడ్ ప్లేస్లో మనం బూస్టర్ ఎక్స్ ఆర్ టీరాప్ ఇంజెక్షన్ అనేది ఇవ్వచ్చు. ఇందులో టెటనస్ మాత్రం కాకుండా డిఫ్టీరియా, వూపింగ్ కాఫ్ అండ్ టెటనస్ 3 రోగులకి ప్రివెంటివ్ ఇమ్యూనిటీ అనేది మనం ప్రొవైడ్ చేయొచ్చు. Now the next aspect is to focus on screening and prevention of infections.
సో సెకండ్ ట్రైమెస్టర్లో ది మదర్ ఈజ్ ఆల్సో స్క్రీన్డ్ ఫర్ సమ్ ఇంపార్టెంట్ ఇన్ఫెక్షన్స్. యూరిన్ రొటీన్ చేసి యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉందా అనేది తెలుసుకుంటారు. ఏసిమ్టమాటిక్ బ్యాక్టీరియా అనేది కొన్ని మదర్స్కి ఉంటుంది. అంటే వాళ్ళకి బయట యూరినరీ ఇన్ఫెక్షన్కి ఉన్న సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, జ్వరమో బర్నింగ్ సెన్సేషను అలాంటి కడుపు నొప్పో ఏమి ఉండకపోవచ్చు, కానీ యూరిన్ టెస్ట్ చేస్తే మాత్రం బ్యాక్టీరియల్ కౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ కండిషన్ డెఫినెట్లీ మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ మెషర్స్ తీసుకుంటే దీనివల్ల ఉన్న అదర్ ప్రాబ్లమ్స్, పర్టికులర్లీ ప్రిమెచ్యూరిటీ, ప్రీటర్మ్ డెలివరీ అనేది చాలా వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ది అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది స్క్రీనింగ్ డ్యూరింగ్ ద సెకండ్ ట్రైమెస్టర్. ఈ స్క్రీనింగ్ అనేది ఏంటి, మదర్కి సమ్ టైప్స్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల బేబీకి ఏదైనా క్రోమోసోమల్ ప్రాబ్లం, పర్టికులర్లీ డౌన్ సిండ్రోమ్ ఉందా అనేది మనం తెలుసుకోవచ్చు. దీనికి ట్రిపుల్ టెస్ట్ ఆర్ ట్రిపుల్ స్క్రీన్ అనేది ఒకటి, క్వాడ్రపుల్ స్క్రీన్ అనేది ఇంకొకటి. ఇవి 2 రకాల పరీక్షలు చేయొచ్చు. ట్రిపుల్ స్క్రీన్లో బీటా హెచ్సిజీ, ఆల్ఫా ఫీటోప్రోటీన్ ఆర్ ఏఎఫ్పి అండ్ అన్కాంజుగేటెడ్ ఈస్ట్రియాల్ అని 3 డిఫరెంట్ లెవెల్స్ చెక్ చేస్తాము. క్వాడ్రపుల్ స్క్రీన్లో ఇది 3 కాకుండా ఇన్హిబిన్ ఏ అని ఇంకొక లెవెల్ కూడా పరీక్ష చేస్తాం. ఇవి టెస్టులు చేయడం వల్ల మనకి ఏమైనా క్రోమోసోమల్ ప్రాబ్లమ్స్కి రిస్క్లు ఎక్కువ ఉందా అనేది మనం తెలుసుకోవచ్చు. అట్లా ఉంటే ఫర్దర్గా ఉమినీర్ నుంచి పరీక్షలు చేసి ఆ కండిషన్ డెఫినెట్లీ బేబీకి ఉందా లేదా అని 100% కన్ఫర్మేషన్ మనకి ఉంటుంది. నౌ ది అదర్ ఆస్పెక్ట్ డ్యూరింగ్ సెకండ్ ట్రైమెస్టర్ ఇస్ ది రోల్ ఆఫ్ అనామలీ స్కాన్. అంటే ఇప్పుడు టీఫా స్కాన్ అంటారు ఆర్ లెవెల్ 3 అల్ట్రాసౌండ్. ఈ అల్ట్రాసౌండ్లో ఇట్స్ అ మేజర్ స్క్రీనింగ్ అల్ట్రాసౌండ్ టు నో వెదర్ ద బేబీ హ్యాస్ ఎనీ బర్త్ డిఫెక్ట్స్. సో ఫీటల్ అనామలీ స్కాన్ అంటాం. అనామలీస్ అంటే బేబీకి వేరియస్ ఆర్గన్ ఫార్మేషన్లో, స్ట్రక్చర్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉందా అని తెలుసుకోవడానికి ఈ స్కానింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ అనామలీ స్కాన్ ఆర్ వాట్ వీ కాల్ టీఫా స్కాన్ ఇది ఎప్పుడు చేస్తారంటే టిపికలీ 18 to 20 వీక్స్ మధ్యలో చేస్తారు. ఈ స్కానింగ్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేది మనం తెలుసుకోవచ్చు. ఏమేం ప్రాబ్లమ్స్ తెలుసుకోవచ్చు అంటే గుండె సంబంధించి ఇష్యూస్, గుండెలో ట్రాన్స్పోజిషన్ ఆఫ్ గ్రేట్ ఆర్టరీస్ ఆర్ ఇఫ్ దెర్ ఇస్ అబ్స్ట్రక్షన్, ఎక్కడైనా అవుట్ఫ్లో ట్రాక్ట్, గుండె నుంచి రక్తం బయట వెళ్ళిన ట్రాక్స్లో ఎక్కడైనా బ్లాక్ ఉంది ఆర్ మేజర్ కంజెనిటల్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంది అంటే ఈ అనామలీ స్కాన్లో మనకి తెలుసుకోవచ్చు. అట్లాగే జెనిటో యూరినరీ ప్రాబ్లమ్స్ అంటే కిడ్నీ రిలేటెడ్ స్ట్రక్చరల్ డిఫెక్ట్స్, బ్రెయిన్ డిఫెక్ట్స్, సెరిబ్రల్ డిఫెక్ట్స్, సో లాటరల్ వెంట్రికల్స్ ఆఫ్ ద బ్రెయిన్ దాంట్లో ఏమైనా ఇష్యూ ఉందా అనేది, మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్ టు డూ విత్ ద బోన్ అండ్ ది స్కిన్ అండ్ ద మస్కులోస్కెలిటల్ సిస్టమ్, అండ్ ప్రాబ్లమ్స్ టు డూ విత్ ద లంగ్స్, ఊపిరితిత్తులలో ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే అవి. ఇవంతా మనకి టు అ లార్జ్ ఎక్స్టెంట్ ఈ అనామలీ స్కాన్లో మనం తెలుసుకోవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్కాన్. ఇది మంచి సెంటర్లోనే చేసుకోవాలి విత్ అ క్వాలిఫైడ్ అండ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్. సో ఇవంతా సెకండ్ ట్రైమెస్టర్లో చేయాల్సింది. లాస్ట్లీ ఇన్ ద థర్డ్ ట్రైమెస్టర్, ఈ థర్డ్ ట్రైమెస్టర్ అనేది యూజువలీ లాస్ట్ 3-4 మంత్స్ టైంకి లాస్ట్ థర్డ్ ట్రైమెస్టర్ అని చెప్తాము. ఈ థర్డ్ ట్రైమెస్టర్ అనేది ర్యాపిడ్ ఫేజ్ ఆఫ్ గ్రోత్. సో ఈ ఫేజ్లో బేబీ వెయిట్ అనేది యూజువలీ 28 వీక్స్లో కిలో దగ్గర ఉన్న బేబీ 40 వీక్స్లో 3 కిలో వరకు ర్యాపిడ్లీ గ్రో అవుతుంది. సో ఈ ఫేజ్లో గ్రోత్ స్కాన్స్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ దేనికి చేస్తారంటే బేబీ గ్రోత్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఇది బెస్ట్ ఫేజ్. బేబీ ప్రెగ్నెన్సీ వీక్స్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి ఫస్ట్ ట్రైమెస్టర్ అనేది బెస్ట్ ఫేజ్ అంటాము. అంటే డేటింగ్ స్కాన్ అనేది బెస్ట్ డన్ అట్ ఎర్లీ ట్రైమెస్టర్ అంటే విదిన్ ద ఫస్ట్ 12 వీక్స్. కానీ లాస్ట్ ట్రైమెస్టర్లో గ్రోత్ అనేది మనం బెస్ట్ తెలుసుకోవచ్చు. సో ఇందులో పర్టికులర్లీ బేబీ గ్రోత్ అనేది 10th సెంటైల్ అంటే నార్మల్ నార్మ్స్కైనా తక్కువ ఉంటే ఆ బేబీస్కి డాప్లర్స్ కూడా చేస్తారు. డాప్లర్ అనేది బేబీకి బ్లడ్ ఫ్లో బాగా వెళ్తుందా లేదా అని తెలుసుకోవడానికి ఒక ప్రత్యేక టెస్ట్. సో ఎప్పుడు గ్రోత్ బాగాలేదో ఈ డాప్లర్ స్కానింగ్ కూడా చేసేస్తారు. సో ఇది కాకుండా మదర్స్కి ఈ లాస్ట్ ఫేజ్లో వైటమిన్ డి సప్లిమెంటేషన్, అగైన్ కంటిన్యూయింగ్ కాల్షియం సప్లిమెంటేషన్, ఐరన్ సప్లిమెంటేషన్ ఇవంతా చాలా న్యూట్రిషనలీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో ఆల్రెడీ ఫోలిక్ యాసిడ్ అండ్ కాల్షియం గురించి మనం మాట్లాడాము. అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వైటమిన్ డి. ఇప్పుడు చాలా మందికి మనం చూస్తే వైటమిన్ డి లెవెల్స్ చాలా తక్కువ ఉంది అంటున్నారు. సో నార్మల్ వైటమిన్ డి లెవెల్స్ బాడీలో మనం మెజర్ చేస్తే 30 to 100 నానోగ్రామ్స్ రేంజ్లో ఉండాలి. ఇది సఫిషియన్సీ రేంజ్ అంటాము. 90% ఆఫ్ అడల్ట్స్కి వైటమిన్ డి లెవెల్స్ అనేది తక్కువ లెవెల్స్లో ఉన్నాయి, అంటే 30 కైనా తక్కువ ఉన్నాయి. ఇలా వైటమిన్ డి మదర్కి తక్కువ ఉంటే బేబీకి కూడా వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఉండొచ్చు. దీనివల్ల బేబీకి హైపోకాల్సిమియా అంటే లో కాల్షియం లెవెల్స్, ఈవెన్ ఇంక్రీస్డ్ రిస్క్ ఆఫ్ మెటబాలిక్ బోన్ డిసీజ్ అండ్ సమ్ అదర్ అన్రిలేటెడ్ డిజార్డర్స్ కూడా వైటమిన్ డి డెఫిషియన్సీతో లింక్ చేశారు. సో ఇది ప్రివెంట్ చేయడానికి
చాలామంది మదర్స్కి వైటమిన్ డి స్క్రీనింగ్ అవుతుంది. ఆ స్క్రీనింగ్ బేసిస్లో హై లెవెల్స్ ఆఫ్ వైటమిన్ డి సప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఫైనలీ థర్డ్ ట్రైమెస్టర్లో మనం తెలుసుకోవాల్సిన ఇంకా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది డెలివరీ ప్లానింగ్ ఆర్ డెలివరీ చెక్ లిస్ట్. సో ఈ థర్డ్ ట్రైమెస్టర్ ఫేజ్ రీచ్ అయితే కపుల్స్ ప్రిపేర్ చేయాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది ఒక డెలివరీకి ఒకవేళ హాస్పిటల్కి మనం సడన్గా ఎమర్జెన్సీలో వెళ్ళాలని ఉంటే ఏమేమి థింగ్స్ రెడీ చేసుకోవాలి. సో ప్రిఫరబ్లీ 28 to 30 వీక్స్ స్టేజ్ వచ్చిన అప్పుడే కపుల్ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఒక లిస్ట్ చేసుకోవడం అనేది చాలా మంచి ఐడియా. సో డెలివరీకి వెళ్ళే ముందు ఏమేమి థింగ్స్ రెడీగా తీసుకెళ్ళాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ చాలా టైమ్స్ మనం ఏమైనా ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోతాము. సో తల్లికి కావాల్సిన డ్రెస్సెస్, మెటర్నిటీ వేర్ ఉంటుంది, మెటర్నిటీ నైట్ వేర్ ఉంటుంది, ఫీడింగ్ రిలేటెడ్ క్లోత్స్ ఉంటాయి. దెన్ బేబీకి కావాల్సిన డ్రెస్సెస్ ఎస్పెషలీ క్యాప్స్, మిటన్స్, సాక్స్, ఈ చిన్న చిన్న ఐటమ్స్ మనం ముందే తీసుకోవడానికి మర్చిపోతాము. ట్రెడిషనలీ సమ్ ఫ్యామిలీస్ బిలీవ్ అంటే ముందు వాడిన క్లోత్సే మళ్ళీ వాడాలి అని అనుకుంటారు. అలా అనుకుంటే కూడా ముందే అది ప్యాక్ చేసి ఒక బ్యాగ్లో రెడీగా ఉంచుకోవచ్చు. అలా ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్స్, మీరు ఎక్కడ ఏ హాస్పిటల్లో చెకప్ చేస్తున్నారు, అక్కడ ఎమర్జెన్సీ వస్తే ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఆ కాంటాక్ట్ నెంబర్ ఏంటి, ఎమర్జెన్సీ ఉంటే ఎక్కడ వెళ్ళాలి. హాస్పిటల్లో మీరు ఓపీకి ఒక చోటుకు వెళ్ళినట్టు ఉంటారు, బట్ ఎమర్జెన్సీ అంటే ఎక్కడి నుంచి వెళ్ళాలి, అది ఎక్కడ ఉంది, ఇది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముందే వెళ్ళి హాస్పిటల్ రూమ్స్ అంతా చూసుకొని యాక్సెస్ ఎక్కడ ఉంటుంది, లిఫ్ట్ ఎక్కడ ఉంటుంది, ఇదంతా కూడా తెలుసుకుంటే చాలా ఈజీ ఉంటుంది. అట్లాగే బేబీ అండ్ మదర్ రిలేటెడ్ ఫీడింగ్ రిలేటెడ్ ఐటమ్స్ అంటే ఫస్ట్ డే ఫస్ట్ ఫీడింగ్ నుంచే బేబీకి మనం ఏమేమి తీసుకెళ్ళాలి. సమ్ మదర్స్కి కొంచెం ఫీడింగ్ నిపుల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, నిపుల్ షీల్డ్స్ వాడుకోవాల్సి వస్తుంది, అదంతా ముందే పర్చేస్ చేసుకోవచ్చు. అట్లాగే ఫీడింగ్ పంప్ చేయడానికి బ్రెస్ట్ మిల్క్ కావాలి అని అనిపిస్తే అది కూడా బ్రెస్ట్ పంప్స్ ఎక్కడ నుంచి దొరుకుతాయి, నియరెస్ట్ బేబీ షాప్ ఎక్కడ ఉంది, ఇవంతా చూసుకుంటూ రెడీగా ఉండడం అనేది ఇట్ విల్ బి అ గుడ్ ఐడియా. అలాగే బేబీ డెలివరీ అయిన తర్వాత, డిశ్చార్జ్ అయిన తర్వాత బేబీని మనం ఎక్కడ తీసుకొస్తాము, ఏ రూమ్లో బేబీని చూసుకుంటాము, ఆ రూమ్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆ రూమ్ వేడిగా ఉందా, టెంపరేచర్ బాగుంటుందా, వెంటిలేషన్ ఉందా, క్లీన్ ఉంటుందా. ఒకవేళ ఇంట్లో ఆల్రెడీ ఒక బేబీ ఉంది, ఆల్రెడీ ఒక చైల్డ్ ఉందంటే ఆ చైల్డ్ని మనం ఎలా కేర్ తీసుకోవాలి. సో అది గ్రాండ్ పేరెంట్స్ చూసుకుంటారా, ఆర్ ఇంట్లోనే హస్బెండ్ అండ్ వైఫ్ వారి ఇద్దరు లోపలనే అది అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలా, ఆ బేబీ కేర్ కాంప్రమైజ్ అవ్వకుండా ఆ బేబీ స్కూల్కి వెళ్తుందో ఆర్ ప్లే స్కూల్లో ఉందో ఆ బేబీని ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి అనేది ముందే ఆలోచించుకొని క్లియర్గా ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అట్లాగే కొంతమందికి పెట్స్ ఉంటాయి, డాగ్స్, క్యాట్స్, ఇంట్లో వాళ్ళు పెట్స్ అంటే దే విల్ టేక్ కేర్ ఆఫ్ పెట్స్. సో ఆ పెట్స్కి వ్యాక్సినేషన్ అంతా అయ్యిందా, ఆ పెట్ వేరే రూమ్లో మనం ఉంచుకుంటే ఆ పెట్ని ఎవరు చూసుకుంటారు. సో ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ టు బీ ప్లాన్డ్ వెల్ ఇన్ అడ్వాన్స్ ఈవెన్ బిఫోర్ ద బేబీ కమ్స్ హోమ్. సో ఆల్వేస్ హ్యావ్ అ డెలివరీ చెక్ లిస్ట్ ఇన్ యువర్ మైండ్. ఎక్కడైనా కావాలంటే రాసుకుంటూ ఒక డైరీలో ఇదంతా థింగ్స్ రెడీగా ఉంచుకోవచ్చు. మేబీ ఒక బ్యాగ్ కూడా రెడీగా ప్యాక్ చేసుకుంటూ దానికి కావాల్సిన ఐటమ్స్, మీకు సెంటిమెంటలీ ఏమేం థింగ్స్ ఇంపార్టెంటో, సో దేవుడు పిక్చర్స్ ఏమేమి తీసుకోవాలి అని అనుకుంటున్నారు అవంతా ముందే మెడిసిన్స్, టాబ్లెట్స్ ఇవంతా ప్యాక్ చేసుకుంటూ వాటర్ అండ్ మిల్క్, ఫీడింగ్ రిలేటెడ్ ఐటమ్స్ ఇదంతా కూడా ముందే ప్యాక్ చేసుకుంటే లాస్ట్ మినిట్లో టెన్షన్ లేకుండే చాలా ఈజీ ఉంటుంది. So pregnancy and arrival of your child is always a very, very pleasurable experience, a very exciting experience. This experience can be made even more happier by appropriate antenatal planning, antenatal care, taking the advice of your doctors, appropriate nutritional supplements, regular health visits, doing antenatal scans at the right time. So the first, the second trimester anomaly scan as well as the third trimester growth scans, taking all the prescribed calcium, vitamin D, iron, folic acid supplements and making sure you are screened for preventable conditions, hypertensive disorders, diabetes in pregnancy, glucose levels, blood groups checked in pregnancy, urinary examination done to rule out urinary infection, and taking the appropriate lifestyle and nutritional modifications. All this can go a long way in ensuring healthy pregnancy, healthy babies and happy outcomes. Thank you so much.